గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ నో అజయ్ కుమార్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం డయాబెటీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శరీరంలో అదుపు లేని చక్కెర స్థాయిలు, రక్తంలో షుగర్ లెవెల్స్ అలా పెరిగిపోతున్నప్పుడు వాటి నియంత్రణలోకి తెచ్చుకోకపోతే పెను ప్రమాదం. చాలామంది అవగాహన లేకపోవడం ద్వారా నిర్లక్ష్యంతో ఎంతో ప్రమాదానికి గురవుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డయాబెటీస్ శరీరంలోకి వచ్చిన తర్వాత నియంత్రణ ఒకటే మార్గం. అవగాహన తెచ్చుకుంటే ఖచ్చితంగా దాన్ని నియంత్రించవచ్చు. నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే మన రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలికంగా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి శరీర అవయవాలను ఛిద్రం చేస్తాయి. అందుకే మనం డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు రక్త పరీక్ష చేయించుకుంటూ నియంత్రణ అనే కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఈరోజు ఎలా నియంత్రించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అందులో కీలకమైంది మీరు అవగాహన తెచ్చుకోండి. ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి, శరీరంలో ఉన్న రక్తంలో చక్కెర స్థాయిల్ని ఎలా నియంత్రణలో తెచ్చుకోవాలి, నేనేం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు. అవగాహన ద్వారా నియంత్రణకు అవకాశం కలుగుతుంది. అందులో కీలకమైనది ఏంటంటే వ్యాయామం. మనం ఎప్పుడు కదులుతూ ఉండాలి, చురుగ్గా ఉండాలి, వ్యాయామం చేయాలి. కనీసం రోజుకి 30 నిమిషాలు, ఇంకెక్కువ చేయగలిగితే ఇంకెక్కువ. రోజు మీరు శరీరానికి అలసట కలిగించడం ద్వారా, అంటే దాని అర్థం ఏంటంటే శరీరాన్ని చురుగ్గా ఉంచడం ద్వారా చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. మన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. ఎందుకు మనం నడవడం ద్వారా, వ్యాయామం చేయడం ద్వారా రక్తంలో ఉన్న చక్కెర వినియోగించబడుతుంది. చాలామంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు నడవరు, వ్యాయామం చేయరు, ఉదయాన్నే లేవరు, రకరకాల సాకులు వెతుకుతూ ఉంటారు. నీరసం ఉంది, నిస్సత్తు ఉంది, లేవలేకపోతున్నాను. ఇలా దీర్ఘకాలం కొనసాగితే తీర నష్టం వస్తుంది. అందుకే వ్యాయామం శరీరంలో రక్తంలో ఉన్న చక్కెర స్థాయిల్ని క్రమపరచడానికి ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామమును మించింది ఏది కూడా లేదు. చేయగలిగితే ఇంకా ఏరోబిక్, గుండె సంబంధిత వ్యాయామాలు కూడా చేయాలి. నిపుణుల డాక్టర్ సలహా మేరకు చిన్న చిన్న బరువులు కూడా ఎత్తాలి. కాబట్టి వ్యాయామమును అశ్రద్ధ చేయకండి. 2, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఫైబర్ ఉన్న పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థాలు ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. కాబట్టి ఆకుకూరలు, తినగలిగిన పండ్లు, పప్పు ధాన్యాలు ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తాయి. ఇక 3వది దీర్ఘకాలిక ఒత్తిడి. ఏ ఒత్తిడిని మీరు ఉంచుకోకండి, ఏ విధమైన నెగిటివ్ థింకింగ్ ఉంచుకోకండి. ఒత్తిడి, దట్ స్ట్రెస్, మీకేమవుతుంది, అది ఒత్తిడిని పెంచడం ద్వారా కార్టిసోల్ రిలీజ్ అవుతుంది. మనం తీవ్రంగా ఆలోచించినప్పుడు, భావోద్రేగానికి లోనైనప్పుడు, దీర్ఘకాలికంగా ఒత్తిడి కొనసాగినప్పుడు ఏమవుతుందంటే కార్టిసోల్ రిలీజ్ ఎక్కువ అవుతుంది. ఈ కార్టిసోల్ ఏం చేస్తుందంటే బ్లడ్లో షుగర్ స్థాయిల్ని పెంచుతుంది. అందుకే ఒత్తిడి నుంచి బయటపడాలి. నెగిటివ్ థింకింగ్ వదిలిపెట్టండి. మించి మీరు ఉదయకాలం నడవడం ద్వారా, మెడిటేషన్ ద్వారా, స్నేహితులతో, బంధువులతో, రక్త సంబంధికులతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా మీ శరీరం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. తద్వారా మీ రక్తంలో ఉన్న షుగర్ నియంత్రించబడుతుంది. ఇక 4వది తగినంత నీరు తీసుకోవడం. రోజుకు 10 నుండి 12 గ్లాసులు పైన, అనగా 3 నుంచి 3.5 లీటరు ప్రత్యేకంగా
మనం చేస్తున్న వృత్తి, మనం బయట వాతావరణంలో ఎక్స్పోజ్ అయ్యే విధానాన్ని బట్టి మనం తీసుకునే ఆహారం యొక్క పరిమాణంలో మార్పు వస్తుంది. ఇంకా అవసరమైతే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ నీరు తీసుకోవడం ద్వారా మన మెదడుకి, మన శరీరానికి తగిన నీరు అందించగలుగుతాం. తద్వారా మన కిడ్నీ అదనపు చక్కెరలను బయటికి పంపించి రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది, సహాయపడుతుంది. డీహైడ్రేషన్, ఎక్కువ నీరు తీసుకోకపోవడం ద్వారా పెను ప్రమాదానికి దేహం లోనవుతుంది. ఇక 5వది తక్కువ పిండి పదార్థాలు తీసుకోవడం. తక్కువ పిండి పదార్థాలు, తక్కువ చక్కెరలు, తక్కువ ఉన్న క్రొవ్వులు ఇలా మనం విభజించి తీసుకోవడం ద్వారా మనం బయట దొరికే ఆహారాన్ని మానేయడం. ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, వైట్ ఫుడ్, రైస్, వైట్గా ఉండే వైట్ బ్రెడ్, మైదా, తెల్లగా ఉండే దుంపలు, వైట్ సాల్ట్, వైట్ షుగర్ మానేయడం ద్వారా, వాటికి దూరంగా ఉండడం ద్వారా డయాబెటీస్ నియంత్రణలోకి వస్తుంది. ఇక 6వది సమయానికి భోజనం చేయడం. ఇది చాలా అవసరం. సరైన సమయానికి, సరైన మోతాదులో సరైన ఆహారాన్ని తీసుకోవడం. ప్రారంభంలో చెప్పాను, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు. కాబట్టి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు ఒకేసారి. ఏమవుతుందంటే ఒకేసారి తీసుకోవడం ద్వారా రక్తంలోకి అధికంగా చక్కెర ఒకేసారి విడుదలవుతుంది. షుగర్ స్పైక్స్ పెరుగుతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని, ఒకేసారి తీసుకునే ఆహారాన్ని విభజించి 2 సార్లుగా తీసుకోవడం ద్వారా ఒకేసారి రక్తంలోకి షుగర్ విడుదలవదు. తద్వారా షుగర్ స్పైక్స్ ఒక్కసారి పెరగవు. ఇంకొక విషయం ఏమిటంటే, సాయంత్రం డిన్నర్ చేసేవాళ్ళు 6:30-7 మధ్య, అంటే మనం నైట్ స్లీప్ పడుకోవడానికి ముందు 3 గంటలకు ముందు మనం పూర్తిగా తినాల్సింది తినేయాలి. అయితే సాయంత్రం డిన్నర్, తేలికపాటి ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది. ఇక 7వది రాత్రి భోజనము చేసిన తర్వాత కనీసం 10 నుండి 15 నిమిషాలు నడవడం. బయటికి వెళ్ళి నడవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే నడవచ్చు. ఇలా నడవడం ద్వారా షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రించబడతాయి. కాబట్టి చాలామందికి అలవాటు ఆలస్యంగా భోజనం చేసి వెంటనే అక్కడే పడుకుంటారు. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ఒక్కసారి రక్తంలోకి షుగర్స్ విడుదలవుతాయి, షుగర్ స్పైక్స్ పెరిగిపోతాయి. రాత్రి వేళ డిన్నర్ తర్వాత నడవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, సుఖమైన నిద్ర వస్తుంది, అనేక వ్యాధుల నుండి మన శరీరం కాపాడబడుతుంది. ఇక 8వది బరువు తగ్గడం. మన శరీర బరువును 5 నుండి 10% క్రమంగా తగ్గించుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, మన శరీరంలో అదనంగా ఉన్న ఫ్యాట్, క్రొవ్వులు కరుగుతాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. తద్వారా షుగర్ నియంత్రించబడుతుంది. ప్రత్యేకంగా బొడ్డు చుట్టూ, నడుం చుట్టూ ఉన్న క్రొవ్వును కరిగించుకోవడం ఎడల శ్రద్ధ వహించాలి. వాకింగ్, కొన్ని రకాల ఎక్సర్సైజ్, అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా పెరిగిపోయి ఉన్న ఆ ఫ్యాట్ని కరిగించడానికి అవకాశం ఉంటుంది. ఇక 9వది ఉప్పు, ఆయిల్ సాధ్యమైనంత వరకు పరిమితం చేయండి. నూనెలో ముంచిన వస్తువులకు దూరంగా ఉండండి. ఇలా చేయడం ద్వారా షుగర్ నియంత్రించబడుతుంది. ఇక 10వది రోజుకు 7 నుంచి 8 గంటల సరిపడా నిద్ర. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. తద్వారా షుగర్ నియంత్రించబడుతుంది. నిద్రలేమి చాలా అనర్థానికి దారితీస్తుంది. నిద్రలేమి ఒత్తిడికి గురి చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన, ఈ దీర్ఘకాలపు ఒత్తిడి కార్టిసోల్ని పెంచుతుంది. అందుకే 7 నుండి 8 గంటల నిద్ర, ప్రత్యేకంగా డయాబెటీస్ ఎవరైతే బాధపడుతున్నారో వారి యొక్క షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలంటే వారికి 7 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 విషయాలు మీరు అవగాహన తెచ్చుకొని తినే ఆహారం, కదలికలు, మనసు ప్రశాంతంగా ఉండడం, చివరిగా వీటిని తెలుసుకోవాలి మనం. ఈ 10 రకాల చిట్కాలతో లేదా ఈ 10 రకాల
సూత్రాలు మనం నేర్చుకొని అనుసరించడం ద్వారా అదుపు లేని షుగర్ స్థాయిల్ని మనం సాధారణ స్థితికి తెచ్చుకోవచ్చు. కాబట్టి మొట్టమొదట అవగాహన తెచ్చుకోండి. ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే అవగాహన. ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 శ్రేష్టమైన ఈ సూత్రాలను మీరు క్రమం తప్పకుండా మానక ఆచరణలో పెట్టండి. తద్వారా మీ యొక్క రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలు వాటంతట అవే క్రమమైన స్థితిలోకి వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.